పిచ్చోళ్ళని చేస్తున్నారా హిందువుల్ని? ఈ కుతంత్రాలతోటి అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మనదే ఉండే, హిందూ మెజారిటీ ఉండే, పాకిస్తాన్ పేరు పెట్టుకున్నారు పాకిస్తాన్ అని, సింధ్, పంజాబ్, కరాచీ, తర్వాత బలూచిస్తాన్ ఇవన్నీ కలిసి పాకిస్తాన్ ఏర్పడింది. అది మన హిందూ బహుళ ఉన్నదే ఆ దేశం కూడా. తర్వాత బంగ్లాదేశ్ మేము ఇచ్చినాం కదా, మేము భారతీయులం ఇచ్చినాం కదా మీకు ఆ దేశం. మీ మీద పాకిస్తాన్ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు అని అంటే మా సైన్యం పోరాడి మా మా జవాన్లు ప్రాణత్యాగం చేసి మీకు ఆ దేశంని ఇస్తే ఇవాళ మమ్మల్ని చంపుతారా, మా హిందువుల్ని చంపుతారా? అది కూడా మన హిందూ దేశమే ఉండే కదా ఒకప్పుడు. మరి ఎట్లా జరిగింది ఇది విభజన, ఎందుకు జరిగింది? మనం ఇవాళ దీపు చంద్రదాసు ఒక ఉదంతం తెలిసింది కాబట్టి మనం ఇవాళ జరుగుతున్నదని ఆలోచిస్తున్నాం. ఇది ఇప్పుడు జరగలేదు. ఎప్పుడైతే వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటూ దేశాలు తీసేసుకున్నారు, ఇంకా ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ఇప్పటికైనా సరే హిందూ మేల్కొనేసి జనాన్ని, సంతానాన్ని, సంఖ్యను పెంచుకోకపోతే, డెమోగ్రఫీని మెయింటైన్ చేయకపోతే రేపు ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా హిందువులకు ఎక్కడో ఒక దాడి జరుగుతూనే ఉంది. మరి ఎందుకని జరుగుతున్నాయి ఈ దాడులు అంటే ఏం చెప్తారు? అంటే హిందువుల మధ్య ఐక్యత లేదంటారా, లేదంటే ఎందుకోసం? తప్పకుండా అండి, మీరు అన్నది 100% వాస్తవం. అది హిందువుల మధ్య ఐక్యత లేదు. హిందువు పరిగెడుతూ ఉంటాడు. ఎందుకు పరిగెడుతూ ఉంటాడు? డబ్బు కోసం పరిగెడుతూ ఉంటాడు. డబ్బు ఎందుకు? సౌఖ్యం కోసము. కష్టం వద్దు, ఈజీ మనీ కావాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, కార్లలో తిరగాలి, పెద్ద ఏసీ బంగ్లాలలో ఉండాలి. ఎప్పుడైతే మనిషి గ్రౌండ్ను వదిలిపెట్టేసి నువ్వు సుఖానికి అలవాటు పడతావో నీ పరిస్థితి ఇదే ఉంటుంది. నువ్వు ఐకమత్యంగా నువ్వు గ్రౌండ్లో ఉండి నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి, నీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, నీలో బలం పెరుగుతుంది. తర్వాత నీ చుట్టుపక్కల నలుగురు నీతో కలుస్తారు, నీలో ఐకమత్యం పెరుగుతుంది. నువ్వు ఎంతసేపు ఏసీ బంగ్లాలో ఉండి నువ్వు ఒక లగ్జరీ లైఫ్కి, ఎలక్ట్రానిక్ డివైజెస్కి అలవాటు పడిపోయి నీ యొక్క లైఫ్ స్టైల్ని అట్లా పెట్టుకున్నంత వరకు నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. నువ్వు, నీ కుటుంబము, నీకు మా అయితే ఒకడో ఇద్దరు సంతానం ఉంటారు, అంతవరకే పరిమితం అవుతావు. రేపు మీ మీద ఏదైనా దాడి జరిగినా కానీ నీ చుట్టుపక్కల అయ్యో అని నీకు చూడడానికి కూడా ఎవడు రాడు. రక్షించడం అయితే దూరం విషయము. నువ్వు ఎప్పుడైతే ఈ నిజాన్ని తెలుసుకొని నువ్వు గ్రౌండ్లో వచ్చేసి కష్టపడి స్వార్జితంతో, నీ కష్టార్జితంతో నువ్వు బ్రతుకుతావో, జనాల్ని మోసం చేయకుండా నీకు కలిగిన దాన్ని నువ్వు 10 మందికి పెట్టి నువ్వు 10 మంది బాగోగులు చూస్తావో అప్పుడు ఐకమత్యం పెరుగుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు సేఫ్ ఉంటావు. యోగి బాబా గారు చెప్పారు కదా, యూపీ సీఎం గారు, ఏక్ రహోగే సేఫ్ రహోగే అంటే మీరు ఒక్కటిగా ఉంటేనే సేఫ్టీగా ఉండగలుగుతారు. బటోగే తొక్కటోగే మీరు ఇట్లా విడిపోయారంటే ఇట్లనే చనిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందండి ఇప్పుడు మన భాగ్యనగరంలో చూడండి, వాళ్ళు ఎంత ఉండే సంఖ్య, బహుశా మీరు కూడా మీ చిన్నతనంలో చూసిండొచ్చు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిపోతుంది, ఏ విధంగా పెరుగుతున్నది, ఎక్కడి నుంచి వస్తున్నారు, కొత్త ముఖాలు కనబడుతున్నాయి. రోహింగ్యాల, బంగ్లాదేశీలా అర్థం అవ్వట్లేదు. అడుగుదామని అంటే మన చట్టాలు సహకరించవు. వాళ్ళని పట్టిద్దామనంటే మన వాళ్ళే కదా వాళ్ళకు అక్రమంగా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇస్తున్నది అధికారులు. మన అధికారులే కదండి, మ్యాక్సిమం మన హిందూ అధికారులే ఉంటారు కదా, మన హిందువులే కదా పైసలకు అమ్ముడు పోయి వాళ్ళకు. అంటే నువ్వు దేశ భద్రతను, నువ్వు కొన్ని డబ్బుల కోసము దేశ భద్రతను నువ్వు పెనం మీద పెట్టేసి పొయ్యిలో పడేసేస్తున్నావు. రేపు నీ ఇంటి గడపకు కూడా వస్తారు, నీకు భద్రత లేదు. కాబట్టి అధికారులారా మీరు కూడా మారండి, కొద్దిగా మీ ఉద్యోగాల్ని నిజాయితీతో చేయండి, అధర్మానికి పాల్పడకండి, సాటి హిందువులకు, ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించే విధంగా మీ యొక్క ఉద్యోగాలు చేయండి. ఇంకొకటి ఉందన్న, దీపు చంద్రదాస్ తర్వాత కూడా చాలా జరిగినాయి. ఏమన్నారంటే దీపు చంద్రదాస్ని ఏమని నెపం పెట్టి చంపారు? దైవ దూషణ చేశాడని. ఎవడన్నా పిచ్చోడు ఉంటాడు అన్న? మన దేశంలో మన హిందువే ఎవరిని, మన హిందూ ధర్మం ఏం చెప్తుంది? అన్ని మతాలు సమానమని చెప్తుంది. ఎవరిని కించపరిచే ధర్మం కాదు ఇది. ఏ హిందువు కూడా ఏ మతాన్ని కానీ దూషించడు. వాడు ఒకటి వేరే వాళ్ళను కూడా సమానంగా చూస్తాడు, ఆ భావనతోటి, భయంతో కూడా. ఎందుకు అంటే వాడు మళ్ళీ నా మీద గొడవకు వస్తాడు అన్న భయపడతాం మన దేశంలో, భారతదేశం. అట్లాంటిది 93% ముస్లిమ్స్ ఉన్న బంగ్లాదేశ్లో ఏ హిందువు అయినా సరే మూర్ఖుడా దైవదూషణ చేయడానికి? వీళ్ళకి ఏదో ఒక నెపం కావాలి. దీపు చంద్రదాస్ తర్వాత కూడా సామ్రాట్ అనే ఒక హిందూ వ్యక్తిని సజీవంగా నరికి చంపేశారు. ఏమని నెపం పెట్టారు? అతను అంట ఒక తుపాకీ పట్టుకొని వచ్చాడంట, వీళ్ళ మీద గురి పెట్టి హప్తా వసూలి డబ్బులు డిమాండ్ చేశాడంట, రౌడీజం చేశాడంట. రౌడీజం చేస్తున్నాడని చెప్పి ఏ హిందూ అయినా సరే 93% ముస్లిమ్స్ ఉన్న చోట రౌడీజం చేసే అంత సాహసం చేస్తాడండి. వీళ్ళు చేస్తున్నారు, నెపం ఇంకో రకంగా నెప్పుతున్నారు. అంటే ప్రపంచానికి ఏం చూపిస్తున్నారంటే, ఓహో
ఈ విధంగా జరిగింది. దీపు చంద్రదాస్ సజీవంగా కాలబెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. కానీ బయట ఏం చెప్తున్నారు, చనిపోయిన తర్వాత మన మీడియా సంస్థలు చెప్తున్నాయి చనిపోయిన తర్వాత కాలబెట్టరు, ఎందుకంటే సివియారిటీ కొద్దిగా తగ్గుతుందేమో. అదే బ్రతకుండా కాలబెట్టరు అంటే ఇంకా బాధ ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఆ సివియారిటీని తగ్గించడానికి చనిపోయినాక కాలబెట్టరని దీపు చంద్రదాస్ చెప్పారు. తర్వాత రాబరీ చేయడానికి వచ్చాడని చెప్పేసి అతనితో పాటు రాబరీ చేశాడన్న నెపంతో 7 ఫ్యామిలీలని సజీవదానం చేసేశారు. ఏమనంటే వాళ్ళంతా ఆడోళ్ళు అంట రాబరీ చేస్తారంట. హిందూ ఆడోళ్ళు 93% ముస్లిమ్స్ ఉన్న దేశంలో రాబరీ చేస్తారంట. ఈ విధంగా వీళ్ళు ప్రతి ఒక్క కుట్రకు ఒక ప్లానింగ్ పెట్టుకుంటారు, ఒక నెపం పెట్టుకుంటారు. ఇది మనం హిందువులు ప్రతి ఒక్క పసిగట్టాల అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. ఇవాళ మనము అందరము బంగ్లాదేశ్లో ఎక్కడో దీపు చంద్ర మీద అయిన మాటల మీద మాట్లాడడానికి ఇంతమంది గ్యాదర్ అయినాం. కానీ వాస్తవానికి ఇక్కడ మనం సేఫ్ ఉన్నామా, అక్కడ బంగ్లాదేశ్ హిందూ గురించి మాట్లాడడానికి మనం సేఫ్ ఉన్నామా అనే పెద్ద ప్రశ్న మనం అందరం మనతో అనుకోవాలి. మన ఫ్యామిలీతోని, మనం వేస్తున్న డివిజన్ కార్పొరేటర్తోని, మన ఎమ్మెల్యేతోని, ఎంపీతోని అడగాలి. అట్లనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఈ ప్రశ్న అడిగి దానికి సమాధానం తీసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఉన్న మన హిందువులు సేఫ్ ఉన్నారా? ప్రస్తుతానికి లేరు. ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వ్యవస్థ కూడా అట్లనే పాడైపోయింది. కాబట్టి ఇకనైనా మేల్కుంటే రాబోయే ఫ్యూచర్లో మన పిల్లల గురించి ఏదైతే మనము వాళ్ళకి ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్, హై క్వాలిఫికేషన్ చదివించాలని అయితే అనుకుంటున్నామో అంతా వ్యర్థ అయిపోతుంది. అది ఏది పనికి రాదు. ఓన్లీ వాళ్ళకి పనికి వచ్చేది మాత్రం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. వాళ్ళు సేఫ్ లేనంత వరకు ఎంత పెద్ద ఐపీఎస్ చదివినా లాభం లేదు, ఎన్ని విల్లాలు ఇచ్చినా లాభం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దానికి లాభం లేదు, ఉండదు కూడా. ఎందుకంటే సేఫ్ ఉంటేనే ఇవన్నీ వానికి సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్ లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారో, నా సనాతని అన్నదమ్ములు, సోదరులు, వాళ్ళు బయటికి వచ్చి ఏదైతే ఘటన జరుగుతుందో ప్రతి దానికి బయటికి వచ్చి స్పందించకుంటే, మేమందరం యూనిటీ చూపించకుంటే, బల ప్రదర్శన చేయకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఏదో దీప్ చంద్ర ప్రతి ఒక్క ఇంట్లో వెళ్తాడు, అప్పుడు దాని తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత మనకు బాధపడి లాభం ఉండదు. కంట్రోల్లో ఉన్న సిచ్యువేషన్ అప్పుడే మనం దాన్ని సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినాక ఇప్పుడు పరిస్థితి వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏడ్చుకుంటారు, కాశ్మీర్ వాళ్ళు ఏడ్చుకుంటారు, కేరళ ఏడ్చుకుంటారు, కొన్ని క్షేత్రాలలో ఉత్తరప్రదేశ్ అట్లనే ఉంది. యోగి బాబా అక్కడ ఉన్నారని చెప్పి మాఫియా గ్యాంగ్ పోతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఆ మాఫియా గ్యాంగ్ గవర్నమెంట్ వచ్చింది, ఎంఐఎం తోని తొత్తు కలిపి ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్, వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజ్యం, వాళ్ళ ఇష్టం వచ్చిన పాలన చేసుకొని ఇక్కడ హిందువులని భయపడిస్తున్నారు. వాళ్ళ మైనార్టీ క్షేత్రంలో హిందువుని భయపడిస్తున్నారు. వాళ్ళ టెంపుల్ సేఫ్ లేవు, వాళ్ళ పిల్లలు సేఫ్ లేదు. ఇక్కడ ఒక జోకర్ ఉంటాడు ఓల్సిటీలో, వాడిని భారత్ మాతాకి జై అనడానికి రాదు, వందే మాత్రం అనడానికి రాదు. కానీ వాళ్ళ అమ్మాయి చెప్పింది జై ఫిలిస్తీన్ చెప్పరా జోకర్గా అని చెప్తే వీళ్ళందరూ జై ఫిలిస్తీన్ అంటారు. అరే సిగ్గులేని ఒక భారతీయ అంటారా? నీకు సిగ్గులేని ఓవైసీగా నువ్వు భారత్ మాతాకి జైనానికి నీకు ఏమైందిరా? వందే మాత్రం చెప్పడానికి ఏమైందిరా నీకు? ఇక్కడ ఉండి ఇక్కడ తిని ఇక్కడ చేసి ఇక్కడే ద్రోహం చేస్తున్నా కూడా మనం బర్దాస్తు చేసి మళ్ళీ అన్నీ గెలిపిస్తున్నాం. చూడు, మన చెప్పుతోని మనమే కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సిగ్గులేని హిందువులారా, మళ్ళీ ఒక ఎంఐఎం తొత్తుతోని, డీప్ స్టేట్తోని కలిసిన ప్రభుత్వాన్ని మీరు ఇక్కడ తెచ్చినందుకు మీకు సిగ్గు ఉండాలి. ప్రతి ఒక్క సనాతని వీళ్ళకి ఇప్పటికైనా ఓట్ల ద్వారా జవాబు చెప్పకుంటే మాత్రం రాబోయే పరిస్థితుల్లో ఇంకా ఘోరమైన పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని హిందువులని అందరినీ, మీ పిల్లల్ని భగవద్గీత నేర్పండి, పిల్లల్ని మంత్రాలు నేర్పండి, చిన్న పెద్ద నేర్పండి, టైంకి పెళ్లి చేసుకోండి. ఏ హిందూ కూడా మేల్ 30-35 ఇయర్స్ దాకా పెళ్లి చేసుకుంటలేడు, సేమ్ యాజ్ ఫీమేల్స్ 25-30 వరకు పెళ్లి చేసుకుంటలేరు. టైంకి పెళ్లి చేసుకోకుంటే పిల్లలు ఎక్కడి నుంచి అవుతాయి? పిల్లలు లేకుంటే రాబోయే భవిష్యత్తు ఎక్కడి నుంచి అవుతుంది మనది? కాబట్టి కరెక్ట్ పెళ్లి చేసుకోండి, 3-4 పిల్లల్ని కలండి. ఈ జేయాదని తరిమి కొట్టే ప్రయత్నం అందరం కలిసి చేస్తేనే ఈ సొసైటీ సేఫ్ ఉంటుంది.